ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. విద్యార్థులకు స్వాగతం. మనం మంచి మంచి కథలు చెప్పుకుందాం. ముందుగా రామకృష్ణుల వారు స్వామి వివేకానంద చెప్పిన కథలు చెప్పుకుందాం. ఈ కథలను మనం కాలక్షేపం కోసం వెళ్ళడం కాకుండా దీంట్లో ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కథ చెప్పుకుంటున్నప్పుడు చక్కగా పూర్తి ఏకాగ్రత ఆలకించాలి. ఆ కథ గురించి డీప్గా మనం ఆలోచించినట్లయితే ఒక్క కథ నుండే మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో సత్యాలని మనం నేర్చుకోవచ్చు, ఎన్నో నీతివాక్యాలను మనం నేర్చుకోవచ్చు. వాటిని చక్కగా అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. స్వామి వివేకానంద కొన్ని సందర్భాల్లో అంటారు, రామకృష్ణ పరమహంస వారు చెప్పిన ఒక్కొక్క కథ నుండి కొన్ని గ్రంథాలు మనం రాసే అవకాశం ఉంది అంటారు. కాబట్టి ఈ కథల్లో అంత గొప్ప భావం ఉంటుంది. మొదటి కథ చెప్పుకుందాం. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత పంచపాండవులు అశ్వమేధ యాగం జరిపారు. ఆ యాగంలో భాగంగా ఆ రాజ్యంలో ఉన్న పేదలందరికీ కూడా ఎన్నో రకాలైన దాన ధర్మాలు చేశారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ యాగం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. మనం ఎప్పుడూ కూడా కని విని ఎరగం ఇటువంటి ఒక అద్భుతమైన యాగం చేస్తున్నారు అని. మరి ఈ మాట రాజ్యంలోనే ఉన్న ఒక ముంగిస కూడా వింది. ముంగిస అనుకుంది, మరంత అద్భుతమైన యాగం అయితే నేను కూడా వెళ్ళి చూస్తానని ఆ స్థలానికి వెళ్ళి ఆ యజ్ఞ మండపం దగ్గర అటు ఇటు పొరలాడింది. అక్కడ ఉన్నవారంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏంటి ఈ విధంగా చేస్తుంది అని. ఆ ముంగిస ఎలా ఉంది అంటే దాని శరీరంలో సగభాగం గోధుమ వర్ణంలో ఉంది, మరొక సగభాగం బంగారు వర్ణంలో ఉంది. అటు ఇటు కాసేపు పొరలాడిన తర్వాత ఆ ముంగిస అందరికీ వినిపించేటట్టు గట్టిగా అంది, మీరందరూ కూడా అసత్యం చెప్తున్నారు, ఇదొక యజ్ఞమే కాదు. అందరూ అంటారు, ఇది యజ్ఞం కాకపోవడం ఏంటి, ఇటువంటి దాన ధర్మాలను మేము ఎప్పుడూ కూడా వినలేదు, ఎప్పుడు చూడలేదు. ఇటువంటి దాన ధర్మాలు చేయడం వలన పేదలందరూ కూడా ఎంతో సుఖంగా జీవిస్తున్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇది యజ్ఞమే కాదని చెప్తున్నావేంటి? అప్పుడు ఆ ముంగిస ఇలా చెప్తుంది, ఈ రాజ్యంలోనే ఒక ఊరుంది, ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు, అతని భార్య, వారి కొడుకు, కోడలు, ఈ నలుగురు కూడా జీవిస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణుడికి ఆదాయం ఏ విధంగా వచ్చేది అంటే ఆ ఊర్లో ఉన్న ప్రజలకి ఏవో కొన్ని మంచి మాటలు, మంచి సందేశాలు, ఉపదేశాలు చెప్తూ ఉంటే వాటికి తృప్తి చెంది ఎవరు ఎంత ఇస్తే వాటితోనే తృప్తి చెందుతూ వారు జీవితం గడుపుతూ ఉండేవారు. ఏదో కష్టం మీద జీవితాన్ని గడిపేవారు. ఒకసారి ఏమైందంటే ఆ ఊరిలో 3 సంవత్సరాల పాటు వరుసగా కరువు ఏర్పడింది. ఈ విధంగా కరువు వచ్చేసరికి వారి కష్టాలు ఇంకా పెరిగాయి. బయటికి వెళ్ళి ఎంత ప్రయత్నించినా సరే తనకు తినడానికి తిండి కూడా రావడం లేదు. కొన్నాళ్ళు పస్తులు ఉండాల్సి వచ్చింది ఇంట్లో ఉన్న వాళ్ళంతా. ఒకరోజు అదేవిధంగా తన ప్రయత్నంలో భాగంగా బ్రాహ్మణుడు బయటికి వెళ్ళి ప్రయత్నిస్తాడు. అతని అదృష్టం కొద్దీ ఆ రోజు కొంత బియ్యం వచ్చింది. ఆయన ఎంతో ఆనందంతో ఇంటికి చేరుతాడు. చక్కగా ఈ బియ్యం వండినట్లయితే నలుగురికి కూడా భోజనం సరిపోతుంది అని. వారి భార్య చక్కగా వండింది. నలుగురు కూడా భోజనం చేయడానికి కూర్చున్నారు. నలుగురికి 4 భాగాలు చేసుకున్నారు. ఇంకా ఆరంభిద్దాం అనుకునే సమయానికి ఎవరో పిలిచినట్లుగా వినిపించి ఆ బ్రాహ్మణుడు వెళ్ళి తలుపు తీశాడు. అతిథి దేవో భవ అంటాం కదా, మరెవరో అతిథి వచ్చారు. బ్రాహ్మణుడు వెంటనే అతన్ని లోపలికి ఆహ్వానించి, మీరు భోజన సమయంలో వచ్చారు, మీరు ఆకలితో ఉండుంటారు, దయచేసి భోజనం చేయండి అని ఆహ్వానిస్తాడు. అతను కూడా భోజనానికి కూర్చుంటాడు. బ్రాహ్మణుడు తన భోజనం యొక్క భాగాన్ని
తన వంతు భాగాన్ని అతిథికి ఇచ్చేస్తాడు. అతిథి చక్కగా తింటాడు. తిని అంటాడు, మీరు ఎంత పని చేశారండి, 10 రోజుల నుండి నేను పస్తూ ఉంటున్నాను, విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ కొద్ది ఆహారంతో నా ఆకలి ఇంకా బాగా పెరిగిపోయింది, వెంటనే నాకు ఇంకా కావాలి, ఉండలేకపోతున్నాను అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య అంటుంది, మీరు తలపెట్టిన ఈ సేవా యజ్ఞంలో భాగం పంచుకోవడం, అతిథి సన్మానం చేయడం మీ భార్యగా నా బాధ్యత, కాబట్టి నేను కూడా నా వంతు ఆహారాన్ని ఇస్తున్నాను అని తన వంతు ఆహారాన్ని కూడా సమర్పించింది. అతిథి ఇంకా తృప్తి చెందలేదు, ఇంకా నాకు ఆకలి వేస్తుంది అంటాడు. బ్రాహ్మణుడి కొడుకు, తండ్రి తలపెట్టిన ఈ గొప్ప కార్యాన్ని నెరవేర్చడం నా బాధ్యత అని తన వంతు ఆహారాన్ని కూడా అతిథికి సమర్పించాడు. అతిథి ఇంకా తృప్తి చెందలేదు, చివరికి కోడలు కూడా తన వంతు ఆహారాన్ని ఇచ్చింది. అది కూడా చక్కగా స్వీకరించి అతిథి తృప్తి చెందాడు. ఇప్పుడు నా ఆకలి తీరింది అని నలుగురిని కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఆ నలుగురు కూడా శరీరం త్యాగం చేశారు. శరీరం త్యాగం చేయడం అంటే స్వయంగా భగవంతుని దగ్గరికే వెళ్ళిపోయారు. ఈ సుఖాలకి దుఃఖాలకి అతీతంగా పదే పదే జన్మించకుండా మరణించకుండా స్వయంగా భగవంతుని దగ్గరికే వెళ్ళి అనంతమైన ఆనందం అనుభవించడానికి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరి కథ చెప్పిన తర్వాత ముంగిస అంటుంది, విన్నారు కదా, అదే సందర్భంలో నేను అటువైపుగా వెళ్ళాను, వెళ్ళి విషయం అంతా తెలుసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ కొన్ని నూకలు కనిపించాయి నేలపైన. వాళ్ళు బియ్యం తీసుకువెళుతూ వండడానికి ఆ నూకలు కొంచెం కింద పడ్డాయి. అక్కడ నేను అటు ఇటు పొర్లేసరికి నా శరీరంలో సగభాగం బంగారు వర్ణం అయిపోయింది. ఆ రోజు నుండి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను, రాజ్యం అంతా తిరుగుతున్నాను, ఎంత ప్రయత్నించినా సరే ఎక్కడ యజ్ఞం జరుగుతుందని, ఎక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా అక్కడికి వెళ్ళి నేను పొర్లుతున్నాను. ఎంత ప్రయత్నించినా సరే నా మిగిలిన శరీరంలో మిగిలిన భాగం ఈ బంగారు వర్ణంలోకి మారడం లేదు. మరి ఇక్కడ ఇంత అద్భుతమైన యాగం జరుగుతుందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను, అయినా సరే ఫలితం లేదు, నిరాశే మిగిలింది అని అంటుంది. అందరూ కూడా ఆశ్చర్యంగా విన్నారు ఈ విషయాన్ని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, దాన ధర్మాలు చేస్తున్నప్పుడు ఎంత సంపదలు ఖర్చు పెట్టాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం అన్నది ప్రధానం కాదు. మనం ఎటువంటి మనస్సుతో ఈ సేవను అందిస్తున్నాం అన్నది చాలా ప్రధానం. సంపూర్ణమైన నిస్వార్థంతో మనం సేవ చేయాలి. ఆ బ్రాహ్మణుల కుటుంబాన్ని మనం చూసినట్లయితే వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇతరుల కోసం ఆలోచించారు. ఇతరులు ఆనందంగా ఉండడమే మా ఆనందం అని భావించారు. తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తమ దానం చేశారు. అందుకే వారు ఎంతో గొప్పవారయ్యారు. కాబట్టి ఈ సేవ చేసినప్పుడు మన ప్రాణాలని కూడా లెక్క చేయకూడదు. ఇతరుల కోసం ఆలోచిస్తూ మన గురించి మనం మర్చిపోవాలి. మనలో ఉన్న నిస్వార్థం పెరుగుతూ ఉండాలి, స్వార్థం తగ్గిపోతూ ఉండాలి. అటువంటి సేవ చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా సంపూర్ణమైన మనస్సుతో మనిషిలో ఉన్న భగవంతుడిని చూస్తూ సేవ చేస్తున్నప్పుడు అది మనకెంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చూడండి విద్యార్థులు, ఆ ముంగీస మీ ఇంటికి కూడా రావచ్చు, మీరు చేసే సేవా కార్యక్రమాలు కూడా పరిశీలించవచ్చు. మరి మీ దగ్గరైనా దాని యొక్క శరీరం సగభాగం బంగారు వర్ణం అవుతుందేమో ఎవరికి తెలుసు. ప్రయత్నించి చూడండి. సెలవు. అందరికీ నమస్కారం.